ఆల్ వెల్కమ్ టు బీటెక్ బి. సో ఈ వీడియోలో అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుంటాం. అదేంటి అంటే అసలు బీటెక్ అనేది ఎన్ని ఇయర్స్, 4 ఇయర్సా, 3 ఇయర్సా, 2 ఇయర్సా అని. సో మీరేమనుకుంటున్నారు మీరు కమెంట్లో చెప్పండి. ఓకే, సో ఎందుకు అసలు ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేశాను అంటే చాలామంది ఒక మిస్కన్సెప్షన్లో అయితే ఉంటారు. దట్ ఈస్ బీటెక్ అంటే 4 ఇయర్స్ కదా, 3 ఇయర్స్ అనేది చిల్ అవుదాం, లాస్ట్ 1 ఇయర్లో ఎలాగోలా కంప్లీట్ చేసేద్దాం సిలబస్ కానీ ఆర్ఎల్స్ ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఏదో ఒకటి నేర్చేసుకుందాం, ఒక 6 మంత్స్ ట్రైనింగ్ కోర్స్, 6 మంత్స్ క్రాష్ కోర్స్ ఇలాంటివన్నీ నేర్చేసుకుంటే అయిపోతుంది, ఏముంది జస్ట్ వెరీ సింపుల్ బీటెక్ లైఫ్ అంటే అని అనుకుంటారు. సో ఇలాంటి ఆలోచనలో మీరు ఉండుంటే మీరు పక్కాగా ఒక ట్రాప్లో ఉన్నట్టే. బికాస్ బీటెక్ అనేది 4 ఇయర్స్ అయితే కాదు, ట్రస్ట్ మీ. అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. నా నా ఎక్స్పీరియన్స్లో ఎలా అంటే నేను ఆల్మోస్ట్ ఒక ఎగ్జాక్ట్ 1 ఇయర్లో చూసుకుంటే ఐ హ్యావ్ రిటర్న్ 3 సెమ్స్. అంటే పర్ ఇయర్ 2 సెమ్స్ ఉంటాయి కదా. సో నేను ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ 1 ఇయర్లో చదివేశాను. అదనమాట రియాలిటీ చెక్ ఇస్తున్నాను గైస్. మీరు ఒకవేళ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండుంటే ఆర్ సెకండ్ ఇయర్లో ఉండున్నా మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి లైక్ అసలు ఏం జరుగుతుంది అనేది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు సెలవులు అన్నీ ఉన్నా సరే మీకు సిలబస్, ఎగ్జామ్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే మీరు ఎటు చూసినా ఎగ్జామ్స్లానే ఉంటాయి. అసలు ఏం చేసాము అంటే ఎగ్జామ్స్ ఇలానే ఉంటుంది, చదివాం, రాసాం, అయిపోయింది, దట్స్ ఇట్. సో మీ అందరికీ ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. బీటెక్ అనేది మ్యాక్సిమం 3 ఇయర్స్లో కొట్టేస్తారు లిటరల్లీ. కొన్నిసార్లు 2.5 ఇయర్స్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ అంటే ఆ సిచ్యువేషన్స్ బట్టి అనమాట. ఎందుకంటున్నానంటే మీరు కాలేజ్ ప్లేస్మెంట్స్లో వచ్చేది, మీకు అసలు కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి తెలుసా? నార్మల్గా అయితే మీ 3-2 నుంచి కాలేజ్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. కానీ మీ 3-2 ఎప్పుడు వచ్చేస్తుంది? పర్ ఇయర్ లెక్క చూసుకుంటే నార్మల్గా యాన్యువల్గా చూసుకుంటే మీ 3-2 అనేది ఆల్మోస్ట్ మీకు ఒక 2.5 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. మీ బీటెక్ జర్నీ స్టార్ట్ అయిన ఒక 2.5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్లోనే మీ 3-2 వచ్చేస్తాయి. సో చాలామంది అనుకుంటారు వీ కెన్ చిల్ లిటరలీ చెప్తున్నాను. ఇలా చిల్ అనుకుంటే లాస్ట్లో మీరు చాలా లాస్ అవుతారు. ఎందుకు అని చెప్తున్నానంటే లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. లైక్ బీటెక్ అంటే ఏముంది, ఇట్స్ హ్యావ్ టైమ్, వీ హ్యావ్ టైమ్. నో, వీ డోంట్ హ్యావ్ టైమ్ గైస్. అలా అని హరియప్ అని అన్ను, బట్ దిస్ ఈజ్ ఎ వేకప్ కాల్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ థింకింగ్ దట్ బీటెక్ ఈజ్ ఆఫ్ 4 ఇయర్స్. నో గైస్, బీటెక్ అనేది ఏదో 4 ఇయర్స్ అయితే ఉండదు. అంటే ఉండడానికి 4 ఇయర్స్, లైక్ ఎడ్యుకేషన్ పరంగా 4 ఇయర్స్, బట్ మీరు ప్రాక్టికల్గా చూస్తే ఒక 4 ఇయర్స్ అయితే ఆ కోర్స్ ఏమి ఉండదు. సో మీరు ఒకసారి బీటెక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక మీకు అర్థమవుతుంది. సో మీకు ఇలా ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే మీరే అసలు మీ బీటెక్ లైఫ్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళైనా, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మిడ్లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఉన్న, ఈవెన్ ఫస్ట్ ఇయర్స్ ఆల్సో కమెంట్ మీ. మీరు ఏమనుకుంటున్నారు మీ బీటెక్ లైఫ్ గురించి? లైక్ మీ బీటెక్ లైఫ్ ఎన్ని ఇయర్స్లో అవుతుంది అనేది నాకు కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.